తలకొరివి పెట్టిన వారు సంవత్సర సూతకంలో ఉన్నవారు ఏమేం చేయొచ్చు చేయకూడదని చాలా మందిలో ధర్మ సందేహం. చక్కగా చెప్తున్నాను వినండి. 12 రోజులు అయిన తర్వాత 13 రోజు పుణ్యావచన నీళ్ళు ఇస్తారు. ఆ పుణ్యావచన నీళ్ళు ఇల్లంతా కూడా చల్లుకొని 13వ రోజు ఉదయం నుంచి కూడా చక్కగా మీరు ప్రతినిత్యం దీపం పెట్టుకోవచ్చు. మీరు నిత్యం చేసుకునే దేవతా అర్చనలు చక్కగా చేసుకోవచ్చు. ధూపదీప నైవేద్యాలన్నీ కూడా చక్కగా చేసుకోవచ్చు. అలాగే మీ ఇంట్లో పిల్లలకి అన్నప్రాసనలు, అక్షరాభ్యాసాలు, నామకరణాలు కూడా చేసుకోవచ్చు సంవత్సర సూతకంలో. అలాగే సంవత్సర సూతకంలో ఉన్నప్పుడు క్షేత్ర దర్శనాలు పనికిరాదు. విశేషమైన క్షేత్ర దర్శనాలు పనికిరాదు. మన ఇంట్లో వ్రతాలు, నోములు, సంవత్సరం చేసుకునే నోములు, వ్రతాలు, పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఇవన్నీ కూడా పనికిరావు. ఈ సంవత్సరం రోజు కాలం పాటు కూడా మనం చనిపోయిన వారి గురించి దుఃఖం పాటిస్తుంటాం కాబట్టి ఇవన్నీ పనికిరాదంటారు. ఇలా సంవత్సరం పాటు చేసిన తర్వాత మొదటి సంవత్సరానికి అయిన తర్వాత మిగతా అన్ని కార్యక్రమాలు కూడా చేసుకొనవచ్చును. ఇది అందరికీ తెలియజేయండి.